నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ కోవా బన్, మస్క్ బన్ అని అంటూ ఉంటాం మనం. ఇప్పుడు రీసెంట్ గా మనకి ఎక్కువ రోడ్ల పక్కన కూడా కనిపిస్తూ ఉన్నాయి, వెహికల్స్ మీద పెట్టి అమ్ముతా ఉన్నారు. సో ఇది మెయిన్ మేడారం జాతరలో చేసేటప్పుడు ఇష్యూ, కాంట్రవర్సీ అయ్యింది. సో అంటే ఏంటి సార్ అసలు ఆ మస్క్ బన్, ఆ కోవా ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే ఇది పర్టికులర్ గా ఒక కేటగిరీని పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారా, లేకపోతే ఏంటి అసలు ఇష్యూ అయితే? ఈ మధ్య కాలంలో ఒక ఏదో ఒక వివాదం జరుగుతూ ఉంది. అలాగే లేటెస్ట్ గా ఈ మస్కా బన్ను లేదా కోవా బన్ అనే ఇష్యూ స్టార్ట్ అయింది. ఇది ఏంటంటే సమ్మక్క సారక్క జాతర, మేడారంలో సమ్మక్క సారక్క జాతరలో వలి అనే ఒక అతను నంద్యాల దగ్గర వెలిగోడ నుంచి ఇక్కడికి వచ్చి అతను ఈ కోవా బన్ను అమ్మడం మొదలు పెట్టాడు. చిన్న సెటప్, చిన్న స్టాల్, దానికి ఏం పెద్ద పెట్టుబడి లేదు, పెద్ద వ్యాపారం కూడా కాదు. కొంచెం సరుకు, చిన్న సెటప్, చిన్న బన్ను ఉంటుంది, మధ్యలో ఇది ఉంటుంది, దానికి కోవా పూసి ఇస్తాడు. అది 10 రూపీస్. సో మామూలుగా యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి జాతరలకు వెళ్ళి అక్కడ ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటాయా అవి తీసి చేయడం అనేది చేస్తారు కదా. అలాగా చేసినప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీటి దగ్గరికి వెళ్ళి నువ్వు 10 రూపాయలకి ఎలా ఇవ్వగలుగుతున్నావు అంటే, ఇప్పుడు లీటర్ పాలు 80 రూపాయలు అయితే నువ్వు ఎలా ఇవ్వగలుగుతున్నావు, ఇది క్లియర్ గా కల్తీది, ఇది కోవా ఎట్లా పెట్టగలుగుతున్నావు, కోవాకి అదే లీటర్ పాలు అంటే 80 రూపాయలు, నువ్వేమో కోవా ఇంత పూసిస్తున్నావు, ఎలా సాధ్యము అనేది ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇదంతా ఫ్రాడ్, అది ఇదని. దాంతో అతను నీ పేరేమన్నారు, వలి అన్నారు. దాంతో మిగతా వాళ్ళంతా వచ్చేసారు, దాదాపు అతను డ్రాగింగ్ చేసేసారు. నువ్వు తింటావు అంటే నేను కూడా అప్పుడప్పుడు తింటాను అంటే, అప్పుడప్పుడు కాదు ఇప్పుడు తిను అని చెప్పి ఇంకా అతను బలవంతం చేశారు. అతనికి ఒక చెమట్లు గారుతున్నాయి, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని కూడా అన్నారు. సో ఇంకా అతను మాట్లాడలేక కళ్ళల్లో గుడ్లల్లో నీళ్లు కక్కుకొని చెమట్లు గారుతుంటూ అది తిండా ఉన్నాడు. ఆ విజువల్స్ ఇవాళ దేశవ్యాప్తంగా, ఈ ఫోటో కానీ ఈ వీడియో కానీ దేశవ్యాప్తంగా ఇప్పుడు వైరల్ అయిపోయింది. దీని మీద సమాజంలో 2 వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం ఏమో హిందుత్వ బ్యాచ్ కూడా వచ్చారు, ఇతను వలి కాబట్టి. వలి కాకుండా ఏ ఆదాయం ఏదైతే ఇది హిందుత్వ బ్యాచ్ వచ్చేవాళ్ళు కాదు. ఓన్లీ ఫుడ్ 10 రూపాయలకి ఇవ్వగలుగుతున్నారా, ఇదేమన్నా కల్తీ ఫుడ్డా, ఫ్రాడా అనేది మాత్రమే చర్చ నడిచేది. ఎప్పుడైతే ఇతను వలి అనే పేరు వచ్చేసిందో దాంతో చాలా మంది హిందూ బ్యాచ్ వచ్చేసి ఇది ఫుడ్ జిహాద్ అంటే మత యుద్ధం యాక్చువల్ గా. అంటే మతాన్ని ఉపయోగించుకొని ఫుడ్ ని కల్తీ చేసి హిందువుల ఆరోగ్యాలను పాడు చేయడానికి ఇలాంటి వాళ్ళని దింపారు అన్న యాంగిల్లోకి వెళ్ళిపోయారు. నిజానికి అతను ఒక మామూలు వెలుగోడులో ఒక మామూలు పేద ముస్లిం అబ్బాయి. అతను ఊర్లో కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఊర్లో కూడా అందరూ తింటున్నారు. ఊర్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కోవా ఎలా చేస్తారు ఏంటి అన్నీ కూడా తెలుసు. అలాంటిది ఎవరికైనా ఏమన్నా అయి ఉంటే ఇది ఊర్లో తెలిసిపోయిండేది. చాలా మంది వీడియో కూడా మాట్లాడారు. అందులో హిందువులే ఎక్కువ ఉన్నారు ఆ విలేజ్ లో, వాళ్ళంతా కూడా వచ్చి మేము చిన్నప్పటి నుంచి కూడా తింటున్నాం, మా పిల్లలు తింటున్నారు అని ఆ వీడియోలో కూడా అందరూ కూడా తింటున్నారు. తను కూడా తన బాబుకు కూడా తినిపించి చూపించాడు. సో మేము అందరూ తింటున్నాం, ఇది ఇప్పుడుది కాదు, మేము ఎప్పటి నుంచో తింటున్నాము, మాకు ఎవరికి ఏమీ దీనివల్ల కాలేదు. 10 రూపాయలకి ఇవ్వగలుగుతున్నాడంటే అతను ఇక్కడ లోకల్ గా పాలను తీసుకొని దాంట్లో కోవా తయారు చేసుకొని చేస్తున్నాడు. రెండోది అతనికి పెద్ద ప్రాఫిట్ దీంట్లో చూసుకోవట్లేదు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డైరెక్ట్ సేలే కాబట్టి దాంట్లో ఇంకా వేరే అడిషనల్ ఏం లేదు కదా. పైగా అతనికి ఏమి దాంట్లో కోట్లు సంపాదించే పరిస్థితి ఏం లేదు. సో కానీ వీళ్ళేమి పెడుతున్నారు, దీంట్లో మైదా ఉంది, చాక్రీన్ ఉంది, రిఫైన్డ్ ఆయిల్ ఉంది, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఉంది, తర్వాత డయాసిడైలు, లాక్రోన్స్, వావిలోను, బ్యాటరిక్ యాసిడ్, ఇంకా నోటికి వచ్చినవన్నీ పెట్టేశారు. వీళ్ళు మరి ఏ ల్యాబ్ లో టెస్టులు చేశారు, ఈ రాసిన వాళ్ళు ఏ సైంటిస్టులో తెలియదు. ఇవన్నీ పెట్టేసి ఇవన్నీ చేసి మన ఆరోగ్యం పాడవుతున్నారు. దీంట్లో కిడ్నీలు పాడవుతున్నాయి, ప్యాంక్రియాటిస్ పాడవుతుంది, వీరి కణాలు చనిపోతున్నాయి పిల్లలు పుట్టకుండా. ఇలాగా అంటే ఈ బన్నే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది అన్నట్టుగా పోస్టులు పెట్టేసి దీంట్లో మళ్ళీ సెక్యులర్ వాదనలు విమర్శించడం. సో ఇలాగా మారిపోయింది. అయితే ఇతనికి ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఇతనికి కూడా మద్దతు పెరిగింది. చాలా మంది అతనికి ఆర్థికంగా కూడా హెల్ప్ చేయమని అంటున్నారు, కొంతమంది హెల్ప్ చేస్తున్నారు, కొంతమంది ఆ ఊరికి వెళ్ళి కూడా తిని వీడియోలు పెడుతున్నారు. అట్లాగే అక్కడ సీమాకు సంబంధించిన రాజకీయ నాయకులు, ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ దీని మీద
అతన్ని ఇలా చేయడం మంచిది కాదు, యూట్యూబ్ ఛానళ్ళు అలా చేయొద్దండి అని అతను ట్వీట్ చేశాడు. అవును. అట్లాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆమె కూడా ట్వీట్ చేసింది. అలాగా అతనికి కూడా మద్దతు పెరుగుతుంది. ఒక పేద ముస్లిము, అతనికి జిహాదో ఇంకోటి ఏమీ తెలియదు, అతను బతుకు తెరువు కోసం ఈ వృత్తిని ఎంచుకొని చేస్తున్నాడు. ఒకవేళ దాంట్లో ఏమన్నా కల్తీ ఉన్నా ఇంకోటి ఉన్నా అతనికి చెప్పచ్చు, లేదు అతని మీద చర్య తీసుకోవచ్చు, ఫుడ్ అధికారులకు చెప్పొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ కల్తీ లేనిది లేదు, దాదాపు 60% పైన ఫుడ్ కల్తీ. మైదా ఇతను దీంట్లోనే ఉందా, మనం తినే చపాతీ బన్నులు రావు, చపాతీలు రావు, ఏవి రావు కదా, అన్నిట్లో మనం బన్నులు వేసుకొని తింటున్నాము, అన్ని చేస్తున్నాము. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో అన్ని రెస్టారెంట్, మనం రోజు తినే ఫ్యామిలీ రెస్టారెంట్లు చాలా ఇది బ్రహ్మాండమైంది, ఇది ప్రకృతి సిద్ధమైన స్వీట్లు తయారు చేస్తారు అనుకునే వాటిలో కూడా కల్తీలు ఉన్నాయనేది కంప్లీట్ గా తేల్చారు. అయినా మళ్ళీ మేము తింటున్నాం, నేను కూడా తింటున్నా అదే హోటల్ పోయి. సో అందులో తింటున్నాం, తెలిసినా మనం అది వేరే గత్యంతరం చేస్తున్నాం. సో అట్లాగే పెద్ద కంపెనీలు కూడా చాలా కంపెనీల్లో లెడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. కూల్ డ్రింక్ లో అవి పెస్టిసైడ్స్ ఉన్నాయని ఎప్పుడో తేల్చారు. పెప్సీలు, కోకులు ఇవన్నీ తింటున్నాం కదా. నూడిల్స్, అది మ్యాగీ నూడిల్స్ 3 నిమిషాల నూడిల్స్ లో లెడ్ ఉందనేది ఎప్పుడో తేలింది. అది 2 రోజులాగా మళ్ళీ తింటాం. సెలబ్రిటీలతో యాడ్లు. కాబట్టి ఫుడ్ అడల్టరేషన్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. దాన్ని ఏదో ఉరుమురిమి మంగళం మీద పడిందని పాత సామెతలాగా ఒక పేద ముస్లిం మతాన్ని పట్టుకొని ఇలాగ అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో రెండోది ఏంటంటే చాలా మంది తక్కువ, నేను బాంబేలో ఒక 6 నెలలు ఉన్నప్పుడు రోజు పావు బాజీ తినేవాడిని. అది కూడా 10 రూపాయలు ఉండేది అప్పట్లో, చాలా టేస్టీగా ఉండేది. సో అదే అంటే పేదలే కల్తీ చేసి వాళ్ళకి ఏమి ఉండదు కదా. అట్లాగే ఇప్పుడు డిస్కౌంట్ల తక్కువకి కూడా ఇస్తా ఉంటారు ఫుడ్. ఇప్పుడు ఒక ఆవిడ తమిళనాడులో రూపాయి ఇడ్లీకి ఇచ్చేది ముసలావిడ, ఆమెకు ఆనంద, ఆయన ఎవరు మహేంద్రన్ కూడా హెల్ప్ చేశాడు. అలాగే చాలా చోట్ల నేను కూడా తిరుపతిలో కూడా చూశాను, చిన్న చిన్న ఇడ్లీ కొట్లు పెట్టుకొని వాళ్ళు చాలా తక్కువకి వేస్తారు. సో ఇదంతా ఏంటంటే ఏమాత్రం అదేమన్నా కల్తీ ఉండి ఆరోగ్యం మీద ఇదైతే ఖచ్చితంగా అది వాళ్ళు పెట్టుకోలేరు, లోకల్సే వాళ్ళని ఇచ్చేస్తారు. కాబట్టి ఇతన్ని ఇలా చేశారు. దాని పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా జర్నలిస్టులు, అంటే ఏది జర్నలిజం, ప్రతిదాన్ని సెన్సేషన్ చేయడం, ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేయడం, దీనివల్ల కొంతమంది సఫరింగ్ ని నీ బిజినెస్ కో నీ లైవ్లీహుడ్ కో వాడుకొని వాళ్ళ లైవ్లీహుడ్ ని ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు అంతే కదా, ఈ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ ఉంది, ఆ ఛానల్ కి వ్యూస్ కావాలి, దాంతో ఇంకొక లైవ్లీహుడ్ ని ధ్వంసం చేయడానికి ట్రై చేయడమే కదా. అతన్ని ఫ్యామిలీని, అతని ముసలావిడ కూడా వచ్చి మాట్లాడుతుంది ఆ వీడియోలో, చాలా ఏజ్డ్ ఆవిడ కూడా బాధగా మాట్లాడుతుంది. వాళ్ళ లైవ్లీహుడ్ అది పోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇమ్మీడియట్ గా ఏం దొరుకుతుంది. సో కాబట్టి ఇదంతా ఏంటంటే మనం పిచ్చి లాజిక్లు పెట్టుకొని ఎంత ఎట్లా వస్తుంది అంత ఎట్లా వస్తుంది, ఇప్పుడు అదే లాజిక్ చేయకుండా ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాయి. వాళ్ళని పోయి మనం ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్లో కల్తీలు జరుగుతున్నాయి, వాళ్ళని ఎవడేం చేస్తాడు, అసలు రానియడు దగ్గర, నువ్వు వెళ్ళి కోర్టుకు పోరా అంటాడు. సో ఇక్కడ బకచిక్కిన ఒక వ్యక్తి దొరికేసరికి అతని మీదకి వెళ్ళిపోయి చాలా దారుణంగా ర్యాగింగ్ చేసి ఇప్పుడు ఆ వీడియో అంతా అవుతుంది. నిజానికి ఇది ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఇలాంటప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్స్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్. ఏదైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు, ఆ ఫుడ్ ని చెక్ చేయమని చెప్పొచ్చు. అట్లాగే ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇలాంటి జాతరలు జరిగినప్పుడు కొంత చెక్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా వచ్చి అసలు ఇక్కడ, ఎందుకంటే వేలాది మంది వస్తారు, వేరే ఆల్టర్నేట్ ఉండదు, తెలియదు. మెయిన్ గా పిలిగ్రిమ్ ప్లేసుల్లోనే ఇతనని కాదు, చాలా హోటల్స్ ఇవన్నీ కూడా రేట్లు ఎక్కువ పెట్టేస్తారు, ఇష్టం వచ్చినట్టు ఉంటది, అక్కడ దారుణాలు జరుగుతుంటాయి. ఎందుకంటే నేను తిరుపతి నుంచి వచ్చా కాబట్టి, తిరుపతి కూడా పిలిగ్రిమ్ ప్లేస్ కాబట్టి నాకు తెలుసు. ఇవాళంటే కొంత మెరుగైంది, కానీ ఒకప్పుడు చాలా దారుణంగా ఉండేది ఫుడ్ అక్కడ. కాబట్టి ఓవరాల్ గా దీంట్లో నిజంగా కన్సర్న్ ఉండడం తప్పు కాదు. ఫుడ్ కల్తీ జరుగుతుందా, ఇది మన ఆరోగ్యం మీద ఎలా పడుతుంది అనేది తప్పు కాదు. కానీ ఇక్కడ అది లేదు, ఫుడ్ కల్తీనా మన ఆరోగ్యం అనేది లేదు. అది ఊరికే ఇప్పుడు తీసుకొస్తున్నారు సపోర్ట్ చేసుకోవడానికి. ఏంటంటే అతన్ని ర్యాగింగ్ చేసి దాన్ని ఒక సెన్సేషన్ చేసి కంటెంట్ చేయడానికి వాళ్ళ ఇంటెన్షన్ అది. దాని తర్వాత ఇప్పుడు సమర్థించుకోవడం కోసం కల్తీ అని ఇంకా అదే అని దాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ అయితే కాదు. ఏదేమైనా ఒక
అతనికైతే మంచి మద్దతు అయితే లభించింది. దానికి మనం అభినందించాలి. ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు ఇలా. వచ్చింది ఓవరాల్ గా అయితే అతనికి కొంత ఇబ్బందులు వచ్చాయి. దాంతో పాటు అతనికి పబ్లిసిటీ కూడా వచ్చింది. తెలుసు కదా సార్, లోకల్ గా ఎట్లాగా అందరికీ తెలుసు కాబట్టి. అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.